ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూద్దాము. ఆయన 6 నెలలకు సంబంధించిన అంశం మీద ఆయన నిన్న మాట్లాడారు డైరెక్ట్గా పరిపాలనకు సంబంధించి. ఈ 6 నెలల్లో మీరు చేసింది ఏంది, మీరు ప్రకటించింది ఏంది, ఎక్కడా కూడా పొంతం లేదు అనే విధంగా ఆయన కొంత సీరియస్గానే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ 6 నెలలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ఎలా చూడాలి? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడు ఇట్లాంటి టోన్ రావడానికి ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళ తప్పులు, వ్యూహాత్మక పొరపాట్లే కారణమవుతాయి. కూడా ప్రతిపక్షానికి టోన్ ఎప్పుడు ఉంటుందంటే అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులు, అంటే ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసినప్పుడు మాత్రమే ప్రతిపక్షానికి టోన్ ఉంటుంది అనుకుంటే పొరపాటు. అధికార పార్టీ చేసే పొలిటికల్ మిస్టేక్స్ కూడా ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి అందుకుంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ తెలుగుదేశాన్ని. ఒకటి, భారీ మెజారిటీ, కేంద్రంలో మిత్రపక్షం అధికారంలో ఉంది. 2, జగన్మోహన్ రెడ్డి భారీ ఓటమి, వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కూడా మన స్వయంకృతాపరాధమే వల్లే ఓడిపోయినామనే నైరాస్యం. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం, ఇవన్నీ అడ్వాంటేజ్ గా తీసుకొని ఒక పాజిటివ్ నోటుతో మేము జయబోతాం రాష్ట్రంలో అనే యాంగిల్లో కానీ ముందుకెళ్ళిపోయింటే జగన్మోహన్ రెడ్డి గారికి టోన్ రావడం కాదు కదా, డిఫెన్స్ లో ఉండేవాడు. ఆయన సర్దిద్దుకోవడం సరిపోయింది. ఇంట్లో వాళ్ళు సర్దిద్దు పార్టీ శ్రేణుల్ని. దానికి భిన్నంగా వారం తిరక్క ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి టోన్ పెరగడానికి ప్రభుత్వమే కారణమైంది. కారణం ఏంటంటే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ టోన్ తో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారో ఆ టోన్ అట్లే కొనసాగిస్తున్నారు. నేనేం తప్పు పట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకున్న రిజర్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకున్న విమర్శలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ మనం పవర్లోకి వచ్చేసిన తర్వాత దానే టాపిక్ గా మార్చుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి టోన్ గా మార్చుకుంటాడు. ఇది రాజకీయాల్లో ఉన్న లాజిక్. ఉదాహరణకు అప్పుల పైన మాట్లాడారు అనుకోండి, వెంటనే జగన్ గారికి ఉన్న టోన్ ఏంటి? అవును, అప్పులు మీరు గతంలో చెప్పారు 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, పురంధేశ్వర గారు 12 లక్షల కోట్లు. తీరా మీ నోటుకుండానే అసెంబ్లీలో 6,70,000 7 లక్షల కోట్లు ఉన్నాయని మీరే చెప్తారు బడ్జెట్ ప్రసంగంలో. కాబట్టి మీ క్వశ్చన్ మీ ఆన్సర్ కి మీకే కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకోకుండా ఎట్టుంటాడు? అది జగన్మోహన్ గారి గొప్పతనం కాదు, మన బలహీనత. అక్కడి నుంచి హామీల అమలు చేయలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడు. హామీల అమలు చేయమని జగన్ గారు అడిగే హక్కు ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. 2 కారణాలు ఇచ్చా. ప్రతిపక్షం కావడం మాత్రమే కాదు అశోక్ గారు, అది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేసినాడు ఈ హామీలు అమలు చేయడం సాధ్యం కాదని. కాబట్టి అట్లాంటి వ్యక్తి సాధ్యమవుతుంది, నాకు అనుభవం ఉందని చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నీ కారణం అంటే జగన్ ఎట్లా ఒప్పుకుంటాడు? నేను ఆ రోజే చెప్పాను కదా, ఆచరణ సాధ్యం కాదు ఆయన చెప్తున్నాడు అని. పోనీ రాష్ట్ర సంక్షోభం ఉందని కాబట్టి కొంత ఆలస్యం అవుదామని చెప్దామా? దాన్ని కూడా ఎలక్షన్ లో మాట్లాడేశారు. రాష్ట్రంలో సంక్షోభం ఉంది, శ్రీలంక అయిపోయింది, అవన్నీ ముందే మాట్లాడేసినాం. దట్ తెలుగుదేశం ఫ్రెష్ పార్టీ కాదు, కొత్తగా ఫస్ట్ టైం అధికారంలోకి వస్తే మాకు తెలియదు అనుకోవచ్చు. 15 ఏళ్ళ అధికారం, దట్టు ఎలక్షన్ ముందు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేశారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు అంటున్నారు, అప్పుడు 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, ఇంకా ఎక్కువ చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ చెప్పేసి మిమ్మల్ని కొత్త కథ చెప్తే ఎట్లా నమ్ముతారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి టోన్ ఇస్తా ఉండేది అధికార పార్టీ. అధికార పార్టీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ కూటమి బీజేపీ సైలెంట్ గా ఉంటున్నారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? జగన్ వ్యతిరేక పాత్ర వహిస్తారు అనుకుంటున్నారు. కాదు, మీరు ప్రతిపక్ష పాత్రకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి నిన్న కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో ఇంకా అధికారులు దారిలోకి రాలేదంటే కొంతకాలం ఇద్దరు జనం అనుకుంటున్నారు ఇంకా మీ దారిలోకి రాలేదంటే మీనేమి ఇన్ఎఫిషియన్సీ అంటారు కదా. అధికారం మీ దగ్గర ఉంది, కలెక్టర్లందరినీ మార్చే అధికారం మీకుంది, దాదాపు 90% మార్చేశారు. మీకు అధికారం చేతిలో ఆ కలెక్టర్ బాగుంది, కలెక్టర్ని పెట్టుకోవాలి. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంత విశేష అధికారం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజలు మన మీద వ్యతిరేకంగా ఉన్నారు, మీరు సరిగా పనిచేయండి, మీరు సరిగా పనిచేయాలని చెప్పి, అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆయనే మాట్లాడుతున్నటువంటి తరుణంలో దీన్ని ఇంకా అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అయిపోతుంది కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ నేను మొదటి నుంచి చెప్తా ఉండేది కూటమి యొక్క వైఫల్యాలు, అంటే ప్రజా వ్యతిరేకత కాదు, పొలిటికల్ వైఫల్యాలు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో మంచి పేరు తెచ్చే కెపాసిటీ కలెక్టర్లకు ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తారు? వాళ్ళు ప్రభుత్వ విధానాలు అమలు చేస్తారు.
ఇప్పుడు ఉదాహరణకు ట్రూ అప్ ఛార్జీలు వేయమని చెప్పి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకున్నాను, కలెక్టర్ వద్దనగలడా? ఇప్పుడు జిల్లాలో ఎవరైనా ధర్నా చేస్తారు, అయ్యా ట్రూ అప్ ఛార్జీలు తగ్గించండి మాకు వద్దని, కలెక్టర్ చేసుకోగలడా? పెంచగలడా? పాలసీని అమలు చేస్తాడు. ఏదైనా ఉంటే రోజువారు ప్రజల సమస్యలు గతంలో ఇంటి సమస్య, ఈది సమస్య ఇవి ఉండేటివి, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు మేజర్ ఇష్యూ ప్రభుత్వంతో సమస్యలు ఉంటాయి ప్రజలకు. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటే ప్రజలు డిసప్పాయింట్ అవుతారు. దీంట్లో కలెక్టర్లు ఏం చేయగలడు? కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయగలంటే ప్రభుత్వం నిర్ణయాన్ని ఎఫెక్ట్ గా అమలు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాలి, మేము ఈ ప్రజల కోసం ఈ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను, ఈ కలెక్టర్ సరిగ్గా పనిచేయలేదు, ఆ మంచి నిర్ణయం నేను చెప్పమని చూద్దాం. కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని కదా కలెక్టర్ అమలు చేస్తాడు. మీరు తీసుకున్న నిర్ణయం అదిగో అమ్మఒడి పథకాన్ని మేము ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకున్నాము, కలెక్టర్లు సరిగ్గా పనిచేయకపోవడం సగం మందికి అందింది, సగం మంది కోపంగా ఉన్నారు. లేదా లేకపోతే రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇమ్మన్నాము, కలెక్టర్లు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి సగం మందికి అందలేదు కోపం. ఇది చెప్పగలరా మీరు? కాబట్టి పాలసీ డెసిషన్స్ మాత్రం అమలు చేసే కలెక్టర్లు ప్రభుత్వానికి మంచి పేరు చెడ్డ పేరు తేలేరు. అధికారుల నిర్వాహం వల్ల ఏ పార్టీ ఓడిపోదు, ఏ పార్టీ గెలవదు, జస్ట్ ప్రభావితం చేస్తారు వాళ్ళు. మీకు ఇష్టం అయితే వాళ్ళు మార్చుకోవచ్చు. కాబట్టి మీ వైఫల్యాన్ని తీసుకొచ్చి కలెక్టర్ల మీద నెడితే ఎట్లా? వారు ఎట్లా ఏం మాట్లాడలేరు, అన్ని నవ్వుకుంటారు, గమ్మున ఉంటారు, మనకు తప్పదు కదా వినాల్సిందే అనేసి. కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకొని పోతా ఉంటారు. కాబట్టి ఈరోజు చెడ్డ పేరు ప్రభుత్వానికి, మంచి పేరు వచ్చినా మీ విధానాలే కారణం, చెడ్డ పేరు వచ్చినా మీ విధానాలే కారణం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించి